మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కి భారీగా మొక్కజొన్న పంట తరలి వచ్చింది. కిలోమీటర్ల వరకు మొక్కజొన్న ట్రాక్టర్లు క్యూలో ఉన్నాయి. కొనుగోలు ఆలస్యమవుతుండటంతో 2 రోజుల నుంచి క్యూలోనే వెయిట్ చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పినా అధికారులు పాలకవర్గం సభ్యులు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు రైతులు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. ఈ మొక్కజొన్న కొనుగోళ్ల ఆలస్యానికి ఏంటి కారణం? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కి భారీగా మొక్కజొన్న పంట తరలి వచ్చింది. కిలోమీటర్ల వరకు మొక్కజొన్న ట్రాక్టర్లు క్యూలో ఉన్నాయి. కొనుగోలు ఆలస్యమవుతుండటంతో 2 రోజుల నుంచి క్యూలోనే వెయిట్ చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పినా అధికారులు పాలకవర్గం సభ్యులు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు రైతులు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కి భారీగా మొక్కజొన్న పంట తరలి వచ్చింది. కిలోమీటర్ల వరకు మొక్కజొన్న ట్రాక్టర్లు క్యూలో ఉన్నాయి. కొనుగోలు ఆలస్యమవుతుండటంతో 2 రోజుల నుంచి క్యూలోనే వెయిట్ చేస్తున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పినా అధికారులు పాలకవర్గం సభ్యులు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు రైతులు.